బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నంద్యాల జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు. 36 మందికి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వివిధ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సింహాచలంలో నిర్వహించే చందనోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జరిగిన ఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఐసీడీఎస్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడి, మార్చి 2న చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కుమ్మర మల్లన్న జాతరలో చిన్నారి మృతికి సంఘీభావంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పాప మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గణేష్ దంపతులపై దాడికి పాల్పడిన నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. తాము చదువుకున్న కాలేజ్ కు 10 కోట్లు అందించారు కాకతీయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు. అమెరికాలో స్థిరపడిన 200 మంది ఎన్ఆర్ఐలు కాలేజ్ అభివృద్ధికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు పోలీసులు. 60 అలాయ్ పేరుతో ప్రజలకు చైతన్య కల్పించారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. జిల్లా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. హైదరాబాద్ లో సాయిబాబా శతకోటి జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఆలయ అధికారి బివి శ్యామ్ కుమార్. ఈ నెల 26న ముగింపు ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఈ యజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. గుంటూరులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారంతో పాటు 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. దొంగల ముఠాలో 8 మంది ఉండగా ఇప్పటి వరకు 5గురిని మాత్రమే అరెస్టు చేశామని ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. యానంలో పుదుచ్చేరి ఎంపీ వైద్య లింగానికి నిరసన సెగ తగిలింది. ఓఎన్జీసీ ప్రమాదంపై పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బాధితులకు నష్టపరిహారం కోసం కేంద్ర పెట్రోలియం మినిస్టర్ కు లేఖ రాసినట్లుగా వైద్యలింగం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆవులను కబేళాలకు తరలిస్తుండటంతో గోరక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో ఓ కారును ఢీకొట్టారు లారీ డ్రైవర్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.